హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. నీట్ విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. దేశవ్యాప్తంగా లక్షాది మంది వైద్య విద్యార్థులు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ యూజీసీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాన నగరాల వరకు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, శాస్త్రి భవన్ పరిసర ప్రాంతాల్లో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు భారీ ధర్నాలు చేపట్టాయి. పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు విద్యార్థి సంఘాలు ప్రతిపక్షం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అయితే 18 మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థులతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోదీ నివాసం దగ్గర సరిగ్గా 3.5 గంటల సేపు ధర్నాకు దిగారు. ఆ తర్వాత పోలీసులు బలవంతంగా వాళ్ళని అరెస్టు చేశారు. ఈ డిమాండ్ మీరు సమర్థించినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.